ఏ స్త్రీ అయినా బిడ్డను కన్న తర్వాత అంట ఆ బిడ్డకి ఆ తల్లి పాలిస్తుంది కదా అండి, పాలిచ్చేటప్పుడంట పాలే ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం అయితే ఆ తల్లి రొమ్ము వేడిగా ఉండి ఆ బిడ్డకంట ఆ వెచ్చని ఆవిరి అలా 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 పొగలాగా సెగలాగా ఆ ముఖానికి ఆవిరి తగులుతూ ఉంటుందంట. ఆ రొమ్ముల్లో వేడుండి వెచ్చదనం ఉండి ఆ పసిబిడ్డకి ఆ వేడి తగులుతూ ఉంటుందంట. ఆ వేడంట ఎనలేని రోగనిరోధక శక్తిని తెచ్చిపెట్టుద్దంట. మందులు వాడినా తగ్గని జబ్బంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బిడ్డలు కన్నోళ్ళు ఉంటే, తల్లి రొమ్ము దగ్గర కనుక ఆ పసిబిడ్డను పెట్టుకుంటే ఈ రొమ్ములలో నుండి వచ్చే వేడి ఆ బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుద్దంట. అరే, కొద్ది రోజులు పాలిచ్చిన తర్వాత పాలాగిపోయి రొమ్మారిపోయే ఈ రొమ్ములోనే ఇంత ఆరోగ్యం ఉంటే, ఆ కౌగిట్లోనే ఇంత క్షేమం ఉంటే, ఇక యేసయ్య రొమ్మును కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఎట్లా ఉంటుంది అంటారు? యేసయ్య ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? కౌగిలించుకున్నాడు. అంటే ఆయన రొమ్మును హత్తుకున్నాడు. ఎవరిని? పసిబిడ్డల్ని. ఇప్పుడేమవుతుంది? యేసులో ఉన్న ప్రభావం అంతా ఆ బిడ్డల్లోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఆ చిన్న బిడ్డలు ఎవరో తెలుసా? మీరందరూ ఇక్కడున్న మనం అందరం ఆయనకు చిన్న బిడ్డలమే. హల్లెలూయా. మనం పేరుకే పెద్దవాళ్ళం కానీ దేవుని దృష్టిలో పసిపిల్లలమే. అందుకని ఏమన్నాడు తెలుసా? తల్లి ఒడిలో ఉండినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు, ఎప్పటి వరకు? ముసలాళం అయిపోయి కాళ్ళు ఉనికిపోతూ మెడ నిలబడక, పసిపిల్లలప్పుడు మెడ నిలబడదు, ముసలాళం అయిపోయిన తర్వాత కూడా మెడ నిలబడదు. పసిపిల్లలప్పుడు నడవలేము, ముసలోళ్ళు అయిన తర్వాత కూడా నడవలేము. అంటే పసిపిల్లల దగ్గర మొదలుకొని వృద్ధాప్యం వచ్చేసినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను చంకన పెట్టుకుంటున్నాను అన్నాడు. ఎక్కడ పెట్టుకుంటున్నాను అన్నాడు? చంకన ఎవరిని పెట్టుకుంటారు? పసిబిడ్డల్ని కన్నవాళ్ళు పెట్టుకుంటారు. అలాగే నీ దేవుడు ఈరోజు నిన్ను పెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. మలపేగు అంటారు కదా, మోషన్కు పోయే ఆ ప్రేగు దగ్గర క్యాన్సర్తో బాధపడుతున్నారు. షాక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అయితే 5 ఏళ్ళుగా ఈ విధంగా జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ మందులు వాడుతున్న ఈ క్యాన్సర్ తగ్గక బాధపడుతూ వీరు ఇక నిరాశతో మందుల మీద వైద్యుల మీద ఉన్న ఆ పరిస్థితి అంతా కూడా వీరు చూసి ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడే నన్ను ప్రార్థన ద్వారాగానే బాగు చేస్తాడన్న ఒక నిశ్చయతతో ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా 9 మాసాలుగా మానకుండా అడ్డాడ స్వస్థతశాలలో 2వ ఆదివారం జరిగే బేతెస్తా సిలువ కోనేరులో దిగి ఆ రోజున ఇచ్చే అంజూర ఫలాన్ని అదే ఆ మహిమ ప్రాంగణంలో విశ్వాసంతో భుజించడం చేస్తూ ఉన్నారు. మరలా వెళ్ళి చెక్ చేయించుకుంటే ఈమెకి గతమందు ఉన్నటువంటి ఆ క్యాన్సరు పూర్తిగా తీసివేయబడగా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నా దేహంలో క్యాన్సర్ లేదండి, దేవుడు నన్ను బాగు చేశాడు, ప్రార్థన ద్వారానే నాకు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడన్న ఆశతో వచ్చాను. దైవజనుడు క్రీస్తు రాయబారి గారికి నా కష్టమంతా చెప్పాను, నా బాధ అంతా విన్న ఆ దైవజనుడు నా కొరకు మనసారా తైలం పోసి అభిషేకించి ప్రార్థన చేశారు. ప్రార్థించిన అంజూర పండు ఇచ్చారు. విశ్వాసంతో తిన్నాను, కోనేరులోకి దిగాను. అద్భుతమైనటువంటి స్వస్థత, క్యాన్సర్ లేకుండా దేవుడు నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తీర్చి ఉన్నాడు ఈ రోజునని చెప్పేసి పాప గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈమె పేరు వెంకయ్యమ్మ గారు. ఈమెకి 7 నెలల క్రితం కడుపులో ఉన్న గడ్డ కారణంగా టెస్టులు చేయించుకుంటే అది క్యాన్సర్ అని చెప్పి వైద్యులు చెప్పారు. కొంతకాలం మందులు వాడారు. కానీ ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే దేవుడు నాకున్న ఆ క్యాన్సర్ నుంచి విడుదలనిస్తాడు, నాలో నుండి దానిని తీసివేస్తాడన్న విశ్వాసం ఉంచి ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొన్నారు. దేవుని కృప పొందినటువంటి దైవజనులు స్వస్థత, ప్రవచన, వివేచన వరములతో మేకులతో సిలువకు దిగ్గొట్టబడినటువంటి పవిత్రమైన చేతులు తైలములో ముంచి ఆ తైలము తీసి వీరి తలల మీద ఉంచి అభిషేకించగా ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలం వీరు భుజించగా దేవుని దయలో క్యాన్సర్ నుంచి పూర్తిగా విడుదల పొందుకొని ఈ రోజున మన మధ్య వీరు సాక్షిగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర,
మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.